పిల్లలు చెప్పండి. పిల్లలు 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 పిల్లలు. మరి ఈరోజు మనము ఒక దాహంతో కాకి చెప్పుకున్నామా? కాకి ఏం చేసింది? ఒక రోజు అలాగా దాహంతో ఒక కాకి ఏం చేసింది? గ్రామంలోకి అలా ఎగిరి 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 వెళ్తూ ఉందన్నమాట. ఏం చెప్తుందమ్మా? ఎగురుతుంది చూడండి. కాకి ఎలా ఎగురుతుంది? ఇలా ఇలా ఎగురుతుంది కదా. మనం కాకి చూసాం కదా. అది ఏం చేసింది? ఒకరోజు అలా ఎగిరి అది ఏం చేసింది చూడండి. కాకి అలా నీళ్ళ కోసం అలా వెళ్తూ ఏం చేస్తారు? నీళ్ళు తాగాలంటే మనము బిందు కోసం వెళ్తాం కదా, నీరు తీసుకొని తాగుతాం కదా. అలాగే అది ఏం చేసింది? అన్ని చోట్ల చూసింది అనమాట. దేనికోసం అటు నీళ్ళు ఎక్కడ ఉన్నాయా అని అలా వెతుకుతుంది. పాపం వెతుకుతుంటే కానీ నీళ్లు ఎక్కడ దొరకలేదు. నీళ్ళు దొరకకపోతే ఏం చేసింది? కాకి అలా ఎగిరి 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 చివరికి ఒక ఇంటి బయట ఒక కొండను చూసింది అనమాట. ఏం చూసింది? కొండను చూసింది చూడండి. కొండను చూసింది. కొండను చూసి ఆ కొండలోని పాపం చాలా కొద్దిగా నీరు ఉందన్నమాట. మరి కాకి నీరు అందదు కదా. అప్పుడు ఏం చేసింది? ఆ కొండలోని నీరు అందదు కదా. చూడండి కొండ మీద తన మెడనిలా పెట్టి ప్రయత్నించింది కానీ నీళ్ళు అందలేదు. నీళ్ళు కాకి పాపం అందలేదు. అప్పుడు ఏం చేసింది? కాకి ఒక ఆలోచన వచ్చిందనమాట. ఏమలాగంటే ఈ కుండలో రాళ్ళు వేస్తే నీళ్ళన్నీ బయటకు వస్తాయి కదా అని చెప్పి అక్కడ ఒక పెద్ద గులకరాళ్ళు ఉన్నాయన్నమాట. ఆ గులకరాళ్ళు తీసుకొచ్చి తోడుతోటి ఇలా ఒక్కొక్క రాయిని కుండలో వేసింది అనమాట. గులకరాలు చూసారు కదా. ఇక్కడ ఒక్కొక్క రాయిని ఇంకో కుండలో వేస్తుంది అనమాట. అది తన ముక్కుతోటి ఇలా రాయి తీసుకొని వెళ్ళి ఆ కుండలో వేస్తుంది అనమాట. అలా 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 మొత్తం చాలా రాళ్ళు ఆ కుండలో వేసింది. వేస్తే అప్పుడు నీళ్ళు అడిగిలు ఉన్నాయి కదా, కొంచెం నీళ్ళు ఉన్నాయి కదా అట్లు. అప్పుడు నీళ్ళు ఏమయ్యి ఇలా బయటకు వచ్చాయి అనమాట. ఇలా వచ్చాయి ఇలా ఇంక చూడండి ఆ నీళ్ళు పాపం బయటకు వచ్చాయి. అలా రాళ్ళన్నీ వేసి చివరికి ఏమైంది? ఈ చివరి కుండ ఉంది కదా చూడండి, ఈ కుండ వరకు నీళ్ళు వచ్చేసాయి అనమాట. మరి రాళ్ళన్నీ వేసింది కదా అందులో గురుకు రాళ్ళన్నీ. ఇంక చూడండి కాకి అప్పుడు ఏం చేసింది? సంతోషంగా ఆ నీళ్లు తాగుతుంది. చూసారు కదా. నీళ్లు తాగి సంతోషంగా ఏం చేసింది? ఇలా ఎగురుకొని వెళ్ళిపోయింది అనమాట. అంటే మనకి ఏదైనా సరే నేర్చుకోవాలన్నా ఏదైనా పని చేయాలన్నా మంచిగా ఆలోచించి కాకి ఏం చేసింది? తనకు దాహం వేస్తే గుడగరాళ్ళన్నీ తీసుకొచ్చి కుండలో వేసి తన దాహం తీర్చుకుంది కదా. అలాగే మనం కూడా బాగా చదువుకోవాలి, బాగా ఉండాలి, కాకిలాగే మంచిగా ఆలోచించాలన్నమాట. బాగుంది కదా. మీరు కూడా బాగా ఆలోచిస్తారా? మరి బాగా చదువుకుంటారు కదా. మరి కథ పేరేంటి? కాకి దాహంతో ఉన్న